పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం భారతదేశ రాజ్యాంగ పీఠికను సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలచే ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ, ఏఐఎస్ఎఫ్ పుంగనూరు పట్టణ నాయకులు అభి, సాయి, వెంకటేష్, మణికంఠ, కార్తిక్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ కెఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో కేవలం ఎస్సీ సమస్యలే కాకుండా ఎస్టీ, బీసీల సమస్యలను కూడా ప్రత్యేక చొరవ చూపించి వారి అభివృద్ధికి బాటలు వేయడం చాలా ఆనందదాయకమైన విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు భాస్కర్, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తుమ్మల ధరణీకుమార్, కిల్లా విజయ్ కుమార్, ఆరుమడకల నాగరాజ, గుండ్లూరు రవీంద్ర, ఎల్లమంద నారాయణ, ఎర్రబల్లి మల్లికార్జున, వంగిమల్ల గురునాథ్, ముళ్లంగి గురవయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్దులమై ఉంటామని భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా నిర్మించేందుకు పూనిక వస్తామని దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ద్వారా సమాన అవకాశాలు పొందేలా కృషి చేస్తామని కుల, మత, భాషాపరమైన విద్వేషాలకు లోను కాకుండా సమైక్యతకు దోహం చేస్తామని రాజ్యాంగ పీఠిక ప్రస్తావించిన లక్ష్యాల సాధనకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గుర్తింపుగా నెల్లూరు పోలీసు పెరడు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి సుజాత గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, నెల్లూరు.